ఏపీ వ్యాప్తంగా ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. పలు జిల్లా కేంద్రాల్లోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక మూకుముడిగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. పలు జిల్లా కేంద్రాల్లోని మున్సిపల్ అలాగే కార్పొరేషన్ కార్యాలయాల్లో కూడా ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహిస్తున్నారు. మూకమ్మడిగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగాల్లో సోదాలు చేస్తున్నారు అధికారులు. పలు ఫిర్యాదులు అందడంతో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, మొత్తానికి మనం చూసుకుంటే ఏపీ వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఏకకాలంలో కూడా ఉదయం 10 గంటల నుంచి కూడా విశాఖ, గుంటూరు, కడప, అనంతపురం మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఏకకాలంలో కూడా గాజువాక, పెందుర్తి జోనల్ కార్యాలయాల్లో కూడా ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. మరి అదేవిధంగా ఇటు అనంతపురం, శ్రీకాకుళం, ఏలూరు, తిరుపతి, నెల్లూరు ఇవి టౌన్ ప్లానింగ్ సంబంధించిన విభాగంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అంటే పలు ఆరోపణలతో రికార్డులు పరిశీలిస్తున్నట్టుగా ఏసీబీ సంబంధించినటువంటి సెక్షన్ అధికారులు అంటే డిఎస్పీ స్థాయి ఉన్నటువంటి అధికారులు ఏకకాలంలో కూడా అనేక చోట్ల కూడా ఇక్కడ ప్రధానంగా బిల్డింగ్ అనుమతులు ఫైల్స్ సంబంధించి ఉండొచ్చు, టౌన్ ప్లానింగ్ విభాగాలకు సంబంధించినటువంటి రికార్డింగ్స్ అంతా కూడా పలు కీలక ఫైల్స్ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఏకకాలంలో ఒక్కసారిగా ఇన్ని కార్యాలయాల్లో తొలిసారిగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత పకడ్బందీగా కూడా కార్యాలయాలు స్టార్ట్ అయ్యే టయానికి ఏసీబీ అధికారులు ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్పొరేషన్ అయి ఉండొచ్చు, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆఫీసుల్లో ఒక్కసారిగా కూడా అధికారులందరూ వచ్చేసరికి ఆ టయానికి ఒక్కసారిగా ఈ అధికారులు దాడులు చేయడంతో ఎక్కడికెక్కడ కూడా ఆ పరిశీలనకు సంబంధించినటువంటి రికార్డ్స్ అయి ఉండొచ్చు, ఏదైతే సిస్టమ్ లో ఉన్నటువంటి అప్డేట్ అంతా కూడా వీళ్ళు బిల్డింగ్ ప్లాన్స్ అయి ఉండొచ్చు, అప్రూవల్ తీసుకున్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఏ అయితే బిల్డింగ్ పాలసీకి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఏకకాలంలో దాడులు చేస్తా ఉన్నారు. అంటే ఒక అపార్ట్మెంట్ కు సంబంధించి ఉండొచ్చు, అదేవిధంగా ఏ విభాగాలకు ఆ విభాగాలకు సంబంధించినటువంటి రికార్డులంతా కూడా పరిశీలన అయితే జరుగుతూ ఉన్నాయి. మనం చూసుకుంటే తిరుపతి, నెల్లూరు, అనంతపూరు, కర్నూలు, ఇటు అదేవిధంగా విశాఖపట్నం, దాని విజయనగరం, శ్రీకాకుళం అటు నుంచి కూడా మొత్తం అన్ని కార్యాలయాలు ఎక్కడైతే వీటి మీద ఫిర్యాదులు అయితే వచ్చాయో ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందుకున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే ఎక్కువ ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇలా పదుల సంఖ్యలో కార్యాలయాల్లో కూడా ఏసీబీ దాడులు చేయడంతో ఒక్కసారిగా కూడా ఉన్నటువంటి అధికారులంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి అధికారులు ఒక్కసారిగా కూడా సెలవు మీద కూడా వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. కానీ ఏసీబీకి సంబంధించినటువంటి డిఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో కూడా ఉదయం నుంచి కూడా ఎవరు కూడా బయటికి పోనీకుండా వాళ్ళకి లంచ్ కూడా అక్కడే అరేంజ్ చేసి మొత్తం రికార్డులంతా కూడా పరిశీలన జరుగుతూ ఉన్నాయి. రికార్డుల పరిశీలనలో ఎక్కడైనా అవకతవకలు ఉన్నా కూడా ఏదైతే బిల్ కి సంబంధించినటువంటి మాఫింగ్ జరిగాయా, లేకపోతే సిస్టమ్ కు సంబంధించినటువంటి అప్డేట్ ఎప్పటికెప్పుడు ఇస్తున్నారా లేదా, ఏ మేరకు ఇక్కడ వాళ్ళ అంచనాలకు మించి అమౌంట్ తీసుకుంటున్నారు, ఏ మేరకు అంచనాలకు సంబంధించినటువంటి రికార్డింగ్ లో కరెక్ట్ గా ఉన్నాయా లేదా పొందుపరిచారనే విషయాన్ని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి ఏదైతే ప్రధానమైనటువంటి వాణిజ్య విభాగం అని చెప్పుకోవచ్చు మనం కార్పొరేషన్, మున్సిపాలిటీలో ఇది మొత్తం మీద కూడా కార్పొరేషన్ సంబంధించినటువంటి మొత్తానికి అయితే ఈ సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇది జరిగేటువంటి అవకాశం కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్. రైట్, బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్